ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రామకృష్ణ పరమహంస గారి కథా సంకలనం ఒక కథ చెబుతా విను. 5వ శీర్షిక భగవద్ దర్శనానికి అంతరాయాలు. 94వ కథ త్రిగుణములు. శ్రీ రామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ్ గుప్తా ఒకసారి గురుదేవులను దయ కూడా బంధమేనా అని ప్రశ్నించాడు. అప్పుడు గురుదేవులు, అవును, సత్వము, రజస్సు, తమస్సు ఈ గుణాలు మూడు బంధహేతువులే. సత్వగుణం వల్లనే దయ కలుగుతుంది, కానీ అది కూడా బంధహేతువే. ఈ మూడు గుణాలను 3 దొంగలతో పోల్చి చెప్పే కథ ఉంది, చెప్తా విను అని ఈ కథను చెప్పారు. ఒకడు అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. అకస్మాత్తుగా చెట్ల వెనుక నుండి 3 దొంగలు అతన్ని పట్టుకుని ఎక్కడికో లాక్కొని పోయారు. అతడి దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నారు. అంతటితో ఆగక ఆ దొంగలలో ఒకడు కత్తి తీసి, వీణ్ణి వదలకూడదురా, చంపేద్దాం అని నరకబోయాడు. అప్పుడు రెండవ దొంగ అడ్డం వచ్చి, చంపక్కర్లేదురా, వీడి కాళ్ళు చేతులు కట్టి పారేస్తే చాలు అన్నాడు. దానికి 3 అంగీకరించి వాడి కాళ్ళు చేతులు కట్టేసి వెళ్ళిపోయారు. అయితే కొంతసేపటి తర్వాత 3వ దొంగ తిరిగి వచ్చి, అయ్యో పాపం, బాధపడుతున్నావే, నిన్ను విడిపిస్తాను ఉండు అని కట్లు విడిపించి, ఇక నాతో రా, నిన్ను రహదారి చేరుస్తాను అన్నాడు. అడవిలో చాలా దూరం నడిచిన తర్వాత వాళ్ళు రహదారి దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత దొంగ అతడితో, ఈ త్రోవలో నేరుగా వెళ్ళు, అది నిన్ను మీ ఊరికి చేరుస్తుంది అని చెప్పి తన దారిని తాను వెళ్ళబోయాడు. అప్పుడు ఆ ప్రయాణికుడు కృతజ్ఞత తెలుపుతూ, అయ్యా, మీరు నా యందు ఎంతో దయగా ప్రవర్తించారు, మా ఇంటికి వస్తే చాలా సంతోషిస్తాను అని బ్రతిమాలాడు. అప్పుడు ఆ దొంగ, వద్దు వద్దు, నేను రాను, అక్కడికి వస్తే పోలీసులకు తెలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ కథ చెప్పి మహేంద్రునితో, ఈ సంసారం ఒక మహారణ్యం, దీనిలో సత్వరజస్తమో గుణాలనే 3 దొంగలు పొంచి ఉన్నారు. వాళ్లే మానవుని వివేకాన్ని, జ్ఞానాన్ని దొంగిలిస్తారు. వారిలో చంపివేద్దామన్న దొంగలాంటి తమోగుణం వినాశనాన్ని కలిగిస్తుంది. కట్టిపడవేద్దామన్న దొంగలాంటి రజోగుణం సంసారంలో బంధించి వేస్తుంది. కానీ సత్వగుణం మాత్రం రజస్సు, తమస్సు ఏర్పరిచే బంధాల నుండి రక్షిస్తుంది. సత్వగుణం యొక్క అండదండల వల్ల మానవుడు కామక్రోధాల నుండి, తమోగుణం నుండి జనించే దుష్ఫలితాల నుండి తప్పించుకుంటాడు. కానీ సత్వగుణం కూడా దొంగే. అది పరమాత్ముని యొక్క పరంధామానికి దారి చూపినా బ్రహ్మజ్ఞానాన్ని కలిగించలేదు. దారి చూపిన దొంగ, ఆ దూరంగా కనిపిస్తున్న దాన్ని చూడు, అదే నీ ఇల్లు అని చెప్పి ఆగిపోయినట్లుగా సత్వగుణం కూడా బ్రహ్మజ్ఞానానికి ఆమడ దూరంలో ఆగిపోతుంది అని గురుదేవులు వివరించారు. 94వ కథ సమాప్తం. 95వ కథ గాలిలో మేడలు. శ్రీ రామకృష్ణులకు మేనల్లుడైన హృదయరామ్ చటోపాధ్యాయ ఒక కోడెదూడను దక్షిణేశ్వరం దేవాలయానికి తెచ్చాడు. దానిని పెద్ద తాడుతో గడ్డి మేయడానికి అక్కడ తోటలో కట్టివేశాడు. గురుదేవులు ఇది గమనించి హృదయుణ్ణి పిలిచి, హృదయ, ఈ కోడెదూడ ఎక్కడిది, ఎందుకు దీన్ని ఇక్కడ కట్టివేస్తున్నావు అని ప్రశ్నించారు. దానిపై హృదయుడు, మామా, ఈ దూడను మా ఊరు తీసుకుపోదామని తెచ్చాను. అది పెద్దదైన తర్వాత పొలం దున్నడానికి పనికి వస్తుంది కదా అని సమాధానం చెప్పాడు. ఆ మాట విని శ్రీరామకృష్ణులు నిశ్చేష్టులై స్పృహ తప్పి పడిపోయారు. ఎంతోసేపటికి కానీ వారికి బాహ్య స్పృహ రాలేదు. మామూలు స్థితిలోకి వచ్చిన తర్వాత, ఆహా, మహామాయ విలాసాన్ని ఎవరు గ్రహించగలరు? దాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమో కదా. ఎక్కడి కలకత్తా, ఎక్కడి సిహోరు. అది సిహోరు కలకత్తాకు 80 మైళ్ళ దూరంలోని హృదయరామ్ సొంత ఊరు. పాపం, ఈ పసిదూడ అంత దూరం పోవాలా? పెద్దదైన తర్వాత అరక దున్ని పొలం పండించాలా? ఆహా,
ప్రాపంచికులు ఎంత దూరం ఆలోచించి పథకాలు వేస్తారు. మాయ అంటే ఇదే కదా అనుకున్నారు. ఈ విషయాన్ని గురుదేవులు మణిమల్లిక్, మహేంద్రుడు మొదలైన గృహస్థ భక్తులకు చెప్పి మహామాయ ప్రభావాన్ని గురించి ఇంకా ఇలా చెప్పారు. త్రిగుణాలను అతిక్రమించడం దుర్ఘటం. దైవ సాక్షాత్కారం కానిదే వాటిని దాటలేము. మాయ మానవుడి కళ్లకు అడ్డుపడి దైవాన్ని చూడనివ్వదు. అజ్ఞానంలో ముంచి తన బానిసగా చేసుకుంటుంది. 95వ కథ సమాప్తం. 96వ కథ. సాంగత్యాన్ని బట్టి గుణాలు కలుగుతాయి. ఒకరోజు గురుదేవులు తమ గదిలో ఉన్నారు. మహేంద్రనాథ గుప్తా కూడా ఉన్నాడు. గురుదేవులు మాటిమాటికి గోడకు తగిలించిన పటాల వైపు చూస్తున్నారు. శ్రీరామకృష్ణులకు ఎడమవైపున సరస్వతి పటం, దాని పక్కన గౌరాంగ, నిత్యానందులు సంకీర్తన చేస్తున్న పటం, ఎదురుగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళికామాత పటాలు, కుడివైపున రాజరాజేశ్వరీదేవి పటం, వెనుక వైపు మునిగిపోతున్న పీటర్ను లేవనెత్తుతున్న యేసుక్రీస్తు పటం ఉన్నాయి. ఉన్నట్టుండి గురుదేవులు మహేంద్రనాథ గుప్తాతో, చూడు, సాధువుల, సన్యాసుల చిత్రపటాలను ఇంట్లో తగిలించి ఉంచడం మంచిది. నిద్ర లేవగానే ఇతరుల ముఖం చూడకుండా సాధువుల, సన్యాసుల ముఖాలను చూడడం శ్రేయస్సును కలిగిస్తుంది. రజోగుణ స్వభావులైన వారు తమ ఇళ్లల్లో క్వీన్ పటం, క్వీన్ కుమారుని పటం, ఇంగ్లీష్ దొరసానులు వాహ్వాళికి పోతున్న పటాలను తగిలించుకుంటారు. ఎటువంటి వారి సాంగత్యం చేస్తే అటువంటి గుణాలు మనకు కలుగుతాయి. అందుకే ఇంటిలో మనం ఎటువంటి చిత్రపటాలను రోజు చూస్తూ ఉంటామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటి వల్ల కూడా సాంగత్య దోషం అంటుతుంది అని చెప్పారు. ఆధునిక యుగంలో మనం ఇళ్లల్లో ఉంచుకుంటున్న రకరకాల దృశ్య శ్రవణ యంత్రాలు, సాహిత్యం, వాటి ద్వారా మనకు లభించే హీనమైన సాంగత్యం, అది మనకు కలిగించే అత్యంత అపాయకరమైన అనర్థాలను గురించి గురుదేవులు ఆనాడే మనల్ని హెచ్చరించారు. 96వ కథ సమాప్తం. 97వ కథ. ప్రాపంచిక జీవితపు ప్రభావం. బాల్యంలో కామార్పుకూరులో రామ్ మల్లిక్ అనే స్నేహితుడుండేవాడు. నేను అతన్ని ఎంతగానో ప్రేమించాను. కానీ తర్వాత అతడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కనీసం అతన్ని తాకలేకపోయాను. బాల్యంలో మేము ప్రాణ స్నేహితులం. రాత్రి పగలు కలిసి తిరిగేవాళ్ళం, కలిసి నిద్రించేవాళ్ళం. అప్పుడు నాకు 16-17 ఏళ్ల వయసు ఉండేది. వీరిలో ఒకరు అమ్మాయి అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారా అని అందరూ అనేవాళ్ళు. అతడి ఇంట్లో మేమిద్దరం ఆడుకునేవాళ్ళం. నాకు ఆ రోజులు ఇప్పటికీ కళ్ళ ముందు తారాడుతున్నాయి. అతడి బంధువులు పల్లకీలలో వచ్చేవాళ్ళు. చెనక్ అనే చోట ఇప్పుడు అతడికి ఒక దుకాణం ఉంది. ఇక్కడికి రమ్మని అతనికి చాలాసార్లు కబురు పెట్టాను. ఒకసారి వచ్చి 2 రోజులు ఉన్నాడు. తనకు పిల్లలు కలగలేదని చెప్పాడు. తను మేనల్లుండి పెంచుకున్నాడు. కానీ ఆ పిల్లవాడు చనిపోయాడు. నాకు ఈ మాట చెప్పి నిట్టూరుస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. మేనల్లిని కోసం దుఃఖంలో మునిగిపోయాడు. సొంత బిడ్డలు లేని కారణం చేత తన భార్య ఆమె ప్రేమనంతా ఆ పిల్లవాడి మీదే వలకబోసేదని చెప్పాడు. ఆమె దుఃఖానికి అంతులేదు. రామ్ ఆమెతో, నువ్వు వట్టి పిచ్చిదానివి, ఇలా దుఃఖించి ఏం ప్రయోజనం? కాశీకి పోదామనుకుంటున్నావా ఏమిటి అని ఆమెతో అన్నాడు. చూడండి, తన భార్యనే పిచ్చిదానివని అన్నాడు. పిల్లవాడి గురించిన దుఃఖంతో పూర్తిగా నీరుగారిపోయాడు. అతడిలో ఏమీ సరుకు లేదని నేను గమనించాను. నేను కనీసం అతడిని తాకలేకపోయాను అంటూ గురుదేవులు ప్రాపంచిక జీవితపు ప్రభావం మనిషిని ఏ విధంగా దిగజారుస్తుందో వివరించారు. ఇదే విషయాన్ని గురించి మరొక సందర్భంలో కూడా వివరించారు. కడుపును కాసిన బిడ్డ పోతే దుఃఖం కలగదా? రావణుడి వంటి రాక్షసుడికి కూడా తన కొడుకుల చావు ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఆ దుఃఖం అతడి ఎముకల్ని తొలిచివేసింది. రావణాసురుడు మరణించగానే లక్ష్మణుడు రాముడి వద్దకు వెళ్ళి, అన్నా, నీ బాణాల మహిమ ఏమని చెప్పను? నీ బాణాల దెబ్బకు రావణుడి ఎముకలన్నీ రంధ్రాలతో నిండిపోయాయి అని చెప్పాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడితో, తమ్ముడు,
అవి నా బాణాల దెబ్బలు కావు. పుత్రశోకమే అలా రావణుడి ఎముకల్ని తూట్లు పొడిచింది అని బదులిచ్చాడు. ఇల్లు, వాకిలి, భార్య, పుత్రాదులు అన్నీ అనిత్యం. 2 దినాల భాగ్యం. అటువంటి అనిత్యమైన సంసారం కోసం ఎందుకీ దుఃఖం? తాటి చెట్టు నుంచి రాలిపోయే 1-2 తాటికాయల కోసం విలపిస్తే ఏమిటి ప్రయోజనం? సంసారంలోనే మునిగి ఉంటే అది మనస్సును చాలా క్రిందికి లాగుతుంది. మనం ఎంత దిగజారేమో మనకే తెలియదు. ఒకసారి నన్ను కోట చూడడానికి తీసుకువెళ్లారు. ఆ కోటను చేరుకునే రోడ్డు చాలా లోతుకు దిగి ఆ కోట గుమ్మానికి చేరుతుంది. కోట గుమ్మం ముందు బండి దిగి చూసిన తర్వాతనే అంత ఎత్తు నుంచి దిగి వచ్చామని నాకు తెలిసింది. సుమారు 3-4 అంతస్తుల ఎత్తు నుంచి దిగి వచ్చాము. బండి నడిచేటప్పుడు అంత లోతుకు దిగిపోతున్నామని మాకు తెలియనే లేదు. అలాగే కామిని కాంచనాల మీద ఆసక్తి మనస్సును అట్టడుగుకు లాగివేస్తుంది. మానవులకు అలా జరిగిందని కూడా తెలియదు. దయ్యం పట్టిన వాడికి తనకు దయ్యం పట్టిందని తెలియదు. తాను బాగానే ఉన్నానని అనుకుంటూ ఉంటాడు. 97వ కథ సమాప్తం. 98వ కథ అష్టసిద్ధులు అనర్థదాయకాలు. అప్పట్లో నా పక్కన ఉన్నవాళ్ళు ఏది చెప్పినా చిన్న పిల్లాడిలాగా నేను వినేవాణ్ణి. ఒకసారి హృదయనాథ చటోపాధ్యాయ ఆణిమాది అష్టసిద్ధుల కోసం దివ్యజనని ప్రార్థించమని చెప్పాడు. నేను కాళికాలయానికి వెళ్ళాను. హృదయని కోరికను అమ్మకు నివేదించాను. అప్పుడు నాకు ఒక భావనామయమైన దృశ్యం కనిపించింది. దానిలో సుమారు 30 ఏళ్ల వయస్సులో ఉన్న ఒక వితంతువు మలంతో పూర్తిగా కప్పబడి ఉన్నట్టుగా నాకు కనిపించింది. సిద్ధులు ఆ మలంతో సమానమైనవని నాకు గోచరమైంది. ఇటువంటి సలహా ఇచ్చినందుకు హృదయుని మీద ఎంతో కోపం వచ్చింది కూడా అని గురుదేవులు అష్టసిద్ధుల గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు. నిర్మలమైన భక్తితో కేవలం భగవంతుడు మాత్రమే కావాలని కోరకుండా అష్టసిద్ధులు కావాలని కోరడం మలంతో నిండిన ఆ వితంతువు యొక్క శరీరంతో సమానమని గురుదేవుల ఉద్దేశ్యం. మరొక సందర్భంలో అష్టసిద్ధుల మీద నేను ఉమ్మి వేస్తాను అని గురుదేవులు వ్యాఖ్యానించారు. 98వ కథ సమాప్తం. 99వ కథ సిద్ధులు భగవంతుణ్ణి దర్శించడానికి ఆటంకాలు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో తమ గదిలో ఉన్నారు. అప్పుడు రామచంద్రదత్త, మహేంద్రనాథ గుప్తా, చునీలాల్, మహేంద్ర ముఖర్జీ మొదలైన భక్తులు అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్లతో ప్రసంగిస్తూ గురుదేవులు అష్టసిద్ధులు అనర్థదాయకాలు, నంగ్తా అంటే తోతాపురి నాకొక కథ ద్వారా ఈ విషయాన్ని బోధించారు. ఆ కథ చెబుతా వినండి అని ఈ క్రింది కథను చెప్పారు. ఒక సాధువు కొన్ని సిద్ధులు సాధించాడు. ఒకనాడతడు సముద్ర తీరంలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఒక భయంకరమైన తుఫాను చెలరేగి అతడికి చాలా చికాకు కలిగించసాగింది. దానిని భరించలేక ఈ తుఫాను ఆగిపోవుగాక అన్నాడు. అతడు సిద్ధుడు గదా, అతడి మాటలకు అమోఘమైన శక్తి ఉంది. అవి తప్పడానికి వీల్లేదు. తక్షణమే గాలివాన ఆగిపోయింది. కానీ దానితో పాటు ఒక ఉపద్రవం కూడా జరిగింది. ఆ సమయంలో చాలామంది ప్రయాణికులతో ఒక ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తున్నది. అకస్మాత్తుగా గాలివాన ఆగేసరికి ఆ ఓడ తలక్రిందులై సముద్రంలో మునిగిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా నీటిపాలయ్యారు. వారిని చంపిన పాపం ఆ సాధువుకు చుట్టుకొని అతడికున్న శక్తులన్నీ నశించిపోవడమే కాక అతడు నరకానికి కూడా పోవలసి వచ్చింది. ఇంకొక కథ చెప్తా వినండి. ఇంకొక చోట మరొక సిద్ధుడున్నాడు. అతడు అనేక సిద్ధులు సాధించాడు. ఆ సిద్ధులను తలచుకొని గర్వపడేవాడు. కానీ అతడు సహజంగా మంచివాడే. అతడిలో మంచితనంతో పాటు వైరాగ్యం కూడా ఉంది. అందువల్ల భగవంతుడు అతని కళ్ళు తెరిపిద్దామని ఒక సాధువు రూపం ధరించి అతడి దగ్గరకు వచ్చి కూర్చొని, మహాత్మా, మీకు అనేక శక్తులున్నాయని విన్నాను అని పొగిడాడు. దానితో ఆ సిద్ధుడు పొంగిపోయి ఆ సాధువుకు మర్యాదలు చేసి గౌరవించాడు.
అదే సమయంలో ఆ వైపుగా ఒక ఏనుగు నడిచిపోవడం తటస్థపడింది. సాధువు వేషంలో ఉన్న భగవంతుడు ఆ సిద్ధుడికి ఆ ఏనుగును చూపించి, స్వామి, మీరు ఆ ఏనుగును చంపగలరా అని ప్రశ్నించాడు. ఓ, అదెంత పని అని సిద్ధుడు చిటికెడు మట్టి మంత్రించి ఆ వేణుగు మీద చల్లాడు. దానితో ఆ ఏనుగు నేల మీద పడి గిలగిలా తన్నుకొని చచ్చిపోయింది. సిద్ధుడు సంతోషంతో చూస్తున్నాడు. సాధువు వేషంలో ఉన్న భగవంతుడు అతడితో, స్వామి, మీరిప్పుడు ఈ ఏనుగును బతికించగలరా అని ప్రశ్నించాడు. దానితో సిద్ధుడు మరింత గర్వంతో చూస్తూ, నాకు అదెంత పని అని మళ్ళీ చిటికెడు మట్టిని మంత్రించి ఆ చచ్చిపడి ఉన్న ఏనుగు మీద చల్లాడు. వెంటనే ఆ ఏనుగు లేచి నిలబడి నడిచి వెళ్ళిపోయింది. అప్పుడు భగవంతుడు అతడి మహిమను అమోఘంగా కొనియాడి, స్వామి, నాదొక సందేహం, అడగమంటారా? మీరు ఏనుగును చంపారు, మళ్ళీ బతికించారు, కానీ దానివల్ల మీకేమైనా ప్రయోజనం కలిగిందా? అది మీ ఆధ్యాత్మిక ఉన్నతికి కానీ భగవత్ సాక్షాత్కారానికి కానీ ఉపయోగపడిందా అన్నాడు. తన ప్రశ్నకు సిద్ధుడు సమాధానమిచ్చే లోపల భగవంతుడు అదృశ్యమైపోయాడు. కాబట్టి ధర్మ మార్గం అతి క్లిష్టమైనది. కోరిక లవలేశం మిగిలి ఉన్న భగవత్ సాక్షాత్కారం కలగదు. సూదిబెజ్జానికి చిన్న నలక అడ్డుపడినా దారం దానిలోకి ఎక్కదు. అందువల్ల నిజమైన భక్తుడు భగవంతుణ్ణి ఏదీ కోరడు, భక్తిని మాత్రమే వాంఛిస్తాడు. అతడికి శక్తులు కానీ మహత్తులు కానీ ఏ ఒక్క సిద్ధి కానీ అవసరం లేదు. బృందావన గోపికలే దీనికి తార్కాణం. వారి ప్రేమ అతీంద్రియమైనది, అందువల్ల దానిలో ఏ విధమైన కోరిక లేదు అని గురుదేవులు ఈ కథ ద్వారా సిద్ధులు భగవత్ సాక్షాత్కారానికి ఆటంకాలు అని ఆ భక్తులకు బోధించారు. 99వ కథ సమాప్తం. 100వ కథ కామినీ వ్యామోహం. ఒకసారి శ్రీరామకృష్ణులు కలకత్తాలోని బలరాంబోసు ఇంటికి వచ్చారు. అక్కడ చాలామంది గృహస్థ భక్తులు, బ్రహ్మ సమాజ అనుయాయులు, గిరీష్ చంద్రఘోష్ కూడా ఉన్నారు. వారంతా గురుదేవుల బోధలు వింటున్నారు. సంసారం అంటే కామినీ కాంచనాలే, అవి భగవంతుణ్ణి మరిపిస్తాయి అని గురుదేవులు చెప్పగానే గిరీశుడు, స్వామి, కామినీ కాంచనాల నుండి బయటపడడం ఎలా అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు, భగవంతుణ్ణి వ్యాకుల చిత్తంతో ప్రార్థించు, వివేకాన్ని ప్రసాదించమని వేడుకో, స్త్రీల వ్యామోహ శక్తి ఎటువంటిదో చూడు. స్త్రీలు అంటే నేనిక్కడ చెప్పేది అవిద్యా స్వరూపాలైన స్త్రీల విషయం మాత్రమే. అవిద్య అంటే అజ్ఞానం. వారు పురుషులను వెధవలను చేసి కూర్చోబెడతారు, వారి వ్యక్తిత్వాన్ని లాగివేస్తారు. భార్య అక్కడికి వెళ్ళు అంటే చాలు, వెంటనే భర్త వెళ్ళడానికి లేచి నిలబడతాడు. ఆమె కూర్చో అంటే వెంటనే కూర్చుంటాడు. ఒక కథ చెప్తా విను. నిరుద్యోగి ఒకడు ఉద్యోగం కోసం ఒక ఆఫీసు మేనేజర్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగాడు, కానీ ఉద్యోగం మాత్రం రాలేదు. ఎప్పుడు వెళ్ళినా సరే, ఇప్పుడు ఖాళీలు లేవు, మళ్ళీ ఇంకోసారి వచ్చి కనబడు అని మేనేజర్ అనేవాడు. ఇలా తిరిగి తిరిగి విసిగి వేసారి ఒకరోజు ఆ నిర్భాగ్యుడు ఈ సంగతి తన స్నేహితునితో మొరపెట్టుకున్నాడు. ఆ స్నేహితుడి వాడితో, నీకు బుద్ధి లేదురా, చెప్పులు అరిగేలాగా వెధవ చుట్టూ ఎందుకు తిరుగుతావు? గోలపి దగ్గరకు వెళ్ళు, నీకు రేపే ఉద్యోగం దొరుకుతుంది అన్నాడు. ఇదిగో ఇప్పుడే వెడుతున్నా అని నిరుద్యోగి బయలుదేరాడు. గోలపి అంటే ఆ మేనేజరు ఉంపుడు గత్తె. ఈ నిరుద్యోగి ఆమెను సమీపించి, అమ్మా, నేను చాలా దురవస్థలో ఉన్నాను. ఒక బీద బ్రాహ్మణుడి కుమారుణ్ణి. నీవు తప్పితే నాకు సహాయం చేసేవాళ్ళెవ్వరూ లేరు. అమ్మా, ఎన్నో రోజులుగా ఉద్యోగం లేకుండా తిరుగుతున్నాను. పిల్లలు ఆకలితో అలమటించి చావడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఒక్క మాట చెబితే నాకు ఉద్యోగం వస్తుంది అని మొరపెట్టుకున్నాడు. అప్పుడు గోలపి, పాపం ఈ బేద బ్రాహ్మణుడు చాలా కష్టపడుతున్నాడు అని తనలో అనుకుని, అబ్బాయి, నన్ను ఎవరికి చెప్పమంటావు అని ప్రశ్నించింది. వెంటనే వాడు, అమ్మా, మేనేజర్తో ఒక్క మాట చెప్తే చాలు,
నాకు తప్పక ఉద్యోగం లభిస్తుంది అన్నాడు. గోలపివాడితో, సరే, ఈరోజు నేను మాట్లాడి అన్నీ సరిచేస్తాను, నీవు ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపేసింది. మర్నాటి ఉదయమే ఆఫీస్ జవాను వచ్చి నిరుద్యోగితో, ఈరోజు నుంచే నీవు మేనేజర్ గారి ఆఫీసులో ఉద్యోగానికి రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మేనేజర్ వాణ్ణి తన ఆంగ్లేయ ఆఫీసర్ దగ్గరికి తీసుకువెళ్ళి, ఇతడు చాలా సమర్థుడండి, ఇతన్ని ఈ రోజు నుండే ఉద్యోగంలో పెట్టాను, ఇతడు మన సంస్థకు గౌరవం తీసుకొస్తాడు అని వివరించాడు. కాబట్టి గిరీష్, అందరూ కామినీ కాంచన వ్యామోహంలో పడి ఉన్నవారే, కానీ వాటిని నేను ఎంత మాత్రమూ లెక్క చెయ్యను. నాకు భగవంతుడు తప్ప మరొకటి తెలియదని ఒట్టుపెట్టి చెప్పగలను అని గురుదేవులు కథను ముగించారు. 100వ కథ సమాప్తం. 101వ కథ కాంచన వ్యామోహం. మహేంద్ర ముఖర్జీ ఒక వ్యాపారస్తుడు. అతడికి ఒక పిండిమర, ఇతర వ్యాపారాలు ఉన్నాయి. అతడికి సుమారు 36 సంవత్సరాల వయసు ఉంటుంది. అతడికి గ్రామ ప్రాంతంలో ఒక ఇల్లు, కలకత్తాలో ఒక బంగళా ఉన్నాయి. తన వ్యాపార విషయాలు చూడ్డానికి ఉద్యోగులను నియమించుకున్నాడు. అందువల్ల అతడికి చాలా తీరిక ఉండేది. అనేకసార్లు శ్రీరామకృష్ణులను దర్శిస్తుండేవాడు. ఒకసారి చాలా రోజుల తర్వాత అతడు దక్షిణేశ్వరం రావడం సంభవించింది. అప్పుడు గురుదేవులు, ఏంటి దక్షిణేశ్వరం రావడం మానుకున్నావే అని అడిగారు. దానికి సమాధానంగా అతడు, అయ్యా, నేను గ్రామంలో ఉన్నాను, అందువల్ల రావడానికి వీలు పడలేదు అన్నాడు. గురుదేవులు, చూడు, నీకు పిల్లలు కూడా లేరు, అంతేకాకుండా నువ్వు ఎవరి దగ్గర నౌకరీ చేయడం లేదు, అయినా నీకు తీరిక లేదంటున్నావు. చూస్తే ఆశ్చర్యంగా ఉందే. ఇక్కడ జరిగే కాలక్షేపాలకు వేటికి డబ్బులు వసూలు చెయ్యంలే. ఒకసారి యదుమల్లిక్ నాతో, సాధువులు ఎప్పుడూ డబ్బులు అడుగుతూ ఉంటారు, కానీ మీరు అడగడం లేదే అన్నాడు. ప్రాపంచికులు డబ్బు ఖర్చు పెట్టాలంటే అలా బాధపడతారు. ఒక కథ చెప్తా విను. ఒకసారి ఒక చోట నాటకం వేస్తున్నారు. దానిని చూడాలని ఒకడు వచ్చాడు. కూర్చోడానికి చోటు కోసం లోనికి తొంగి చూశాడు. కానీ అక్కడ ప్రేక్షకుల నుండి డబ్బులు వసూలు చేయడం వాడికి కనిపించింది. నాటకం చూడడానికి డబ్బు ఖర్చు పెట్టడం వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. వెంటనే అక్కడి నుండి పలాయన మంత్రం పఠించి ఇంకొక చోట మరొక నాటకం వేస్తుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ విచారిస్తే డబ్బేమీ తీసుకోవడం లేదని తెలిసింది. అయితే అక్కడ నాటకం చూడ్డానికి జనం తొక్కిసలాడుతున్నారు. అయినా వీడు తోసుకుంటూ లోపలికెళ్ళి ప్రేక్షకుల మధ్యలోకి చేరాడు. కూర్చోవడానికి అనువైన చోటు కూడా చూసుకొని తాను చేసిన ఘనకార్యానికి మీసాలు తిప్పుకుంటూ నాటకం పూర్తయ్యే వరకు కదలకుండా చూస్తూ కూర్చున్నాడు అని గురుదేవులు ప్రాపంచికుల ధన వ్యామోహాన్ని వివరించారు. ముఖర్జీతో, నీ మనస్సు అటు ఇటు ఊగులాడడానికి నీకు పిల్లలు లేరు, అందువల్ల అప్పుడప్పుడు దక్షిణేశ్వరం వస్తూ ఉండు. ఇక్కడికి వచ్చే వాళ్ళకు మాత్రం ఇళ్ళు వాకిళ్ళు లేవా? వాళ్లకు బరువు బాధ్యతలు లేవనుకుంటున్నావా? అలా ఉన్నా వాళ్ళు రావడం లేదా? నీవు కూడా ఆ విధంగా ఎందుకు రావు అని హెచ్చరించారు. 101వ కథ సమాప్తం. 102వ కథ మనుష్యులను బంధించేవి. విజయకృష్ణ గోస్వామి బ్రహ్మ సమాజంలో పూజారిగా పనిచేస్తున్నాడు. ఆ పూజా కలాపాల వల్ల దక్షిణేశ్వరం రావడానికి తీరిక లేదని ఆయన గురుదేవులతో ఒకసారి చెప్పాడు. అప్పుడు గురుదేవులు విజయునితో, ఒక కథ చెబుతా విను అని ఈ కథను చెప్పారు. జయపూర్లో గోవిందస్వామి దేవాలయం ఉంది. అందులో పనిచేసే పూజారులంతా బ్రహ్మచారులు కావడం వల్ల తీవ్ర వైరాగ్యంతో ఉండేవారు. జైపూర్ రాజుగారు ఒకసారి ఆ పూజారులను రమ్మని కబురు చేశారు. కానీ ఆ అర్చకులు రాజాజ్ఞను పెడచెవిన పెట్టి వారి దగ్గరకు వెళ్లకుండా, అవసరమైతే రాజుగారినే మా దర్శనానికి రమ్మని చెప్పు అని కబురు చేశారు. ఈ విధంగా తిరస్కారం పొందిన రాజు ఎలాగైనా ఆ అర్చకులను తన దగ్గరకు రప్పించుకోవాలనుకున్నాడు. తన మంత్రులను పిలిచి వారితో మంతనాలు జరిపి చివరకు ఎలాగైతేనే ఆ అర్చకులందరికీ వివాహాలు చేయించాడు. దీనితో ఇక కథ అడ్డం తిరిగింది. రాజుగారికి
అర్చకులను రమ్మని కబురు చేసే అవసరమే లేకుండా పోయింది. అర్చకులే ఆయన దగ్గరకు రావడం ప్రారంభించారు. ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి రాజుని దర్శించి, మహారాజా, ఇవిగో మంత్రాక్షతలు, ఇవిగో నిర్మాల్య పుష్పాలు, స్వీకరించండి, మా ఆశీర్వాదాలు అందుకోండి అని చెప్పసాగారు. ఎందుకంటే వివాహానంతరం వారిలో ప్రతి ఒక్కరికి రోజూ డబ్బు అవసరం అయ్యేది. ఇల్లు కట్టుకోవడానికో, పిల్లల బారసాలకో, అన్నప్రాసనకో, చదువులకో అవసరం ఏర్పడి రాజుగారిని తరచుగా దర్శించడం ప్రారంభించారు. ఈ కథ చెప్పి గురుదేవులు విజయునితో కామినీ కాంచనాలే మనుష్యుణ్ణి బంధించేవి. అవి అతడి స్వాతంత్రాన్ని హరించి వేస్తాయి. స్త్రీ వల్లనే పురుషుడు మరొకరికి బానిస అవడం కానీ, అస్వతంత్రుడు కావడం కానీ జరుగుతుంది. ఆ స్థితిలో తన ఇష్టం వచ్చినట్లు చెయ్యలేడు అని చెప్పారు. 102వ కథ సమాప్తం. 103వ కథ సాధకులకు స్త్రీల సాంగత్యం పనికిరాదు. మరొక కథ చెప్తా విను. నిత్యానంద గోస్వామి కుమారుడైన వీరభద్రుడికి 1300 మంది బ్రహ్మచారులైన శిష్యులు ఉండేవారు. వాళ్ళు గొప్ప ఆధ్యాత్మిక సిద్ధులను పొందారు. ఈ శిష్యుల ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతికి చేరుకున్నదంటే, నది ఒడ్డున వారు ధ్యానంలో కూర్చొని సమాధిమగ్నులైతే నదికి పోటు వచ్చి నీరు వారి తలలపై నుండి పారుతున్నా వాళ్ళకి తెలిసేది కాదు. పోటు తీసిన తర్వాత చూసినా వాళ్ళు ఇంకా ధ్యానంలో మునిగి ఉండేవారు. ఇది చూసి వారి గురువుకు ఆందోళన కలిగింది. నా శిష్యులు గొప్ప ఆధ్యాత్మిక శక్తులను సంపాదించారు. వాళ్ళు ఏది పలికినా అది జరుగుతుంది. జనం తెలియక పొరపాటున వీళ్లకు ఆగ్రహం కలిగిస్తే వీరి శాపాల వలన కష్టాల పాలవుతారు అని వీరభద్రుడు భావించాడు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని అనుకుని అతడు వాళ్ళని పిలిచి, గంగానది ఒడ్డున ఈరోజు మీ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నన్ను కలవండి అని చెప్పాడు. వారిలో ఒక 100 మంది శిష్యులు తమ గురువు ఆ రోజు తమకు ఇవ్వబోయే ఆదేశాన్ని ముందుగానే ఊహించారు. ఆయన ఆజ్ఞను ధిక్కరించాల్సి వస్తుందన్న భయంతో వారు గురువుకు కనబడకుండా వెళ్ళిపోయారు. మిగిలిన 1200 మంది గురువుగారి దగ్గరకు వెళ్ళారు. వీరభద్రుడు వారికి అక్కడున్న బ్రహ్మచారిణులను చూపిస్తూ, ఈ 1300 మంది బ్రహ్మచారిణులు మీకు సేవ చేస్తారు, మీరు వారిని వివాహం చేసుకోండి అని చెప్పాడు. ఆ బ్రహ్మచారులు, స్వామి, మీ ఆజ్ఞని శిరసావహిస్తాం, అయితే మాలో ఒక 100 మంది వెళ్ళిపోయారు అని చెప్పారు. ఆ విధంగా ఈ 1200 మంది బ్రహ్మచారులకు ఒక్కొక్క భార్య లభించింది. స్త్రీల సాంగత్యం వారి స్వేచ్ఛను హరించి వారి ఆధ్యాత్మికతను నిర్వీర్యం చేసింది. క్రమంగా వాళ్ళు తమ ఆధ్యాత్మిక శక్తులను కోల్పోయారు. వారి తపస్సు ఇదివరకటి తీవ్రతను, శక్తిని కోల్పోయింది. ఇదే బోధన స్త్రీలకు కూడా వర్తిస్తుంది. సాధకులైన స్త్రీలకు పురుషుల సాంగత్యం పనికిరాదు. 103వ కథ సమాప్తం. 104వ కథ అలవాట్ల ప్రభావం. సంసార జీవితం గడుపుతూ భగవంతుణ్ణి కనుగొనడం చాలా కష్టం. సన్నిపాత జ్వరం వచ్చిన వాణ్ణి ఊరగాయలు, చింతపండు, నీళ్ల బిందెలో ఉన్న గదిలో ఉంచితే అతడి రోగం కుదిరేదెలా? అవన్నీ రోగాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి. అందువల్ల సాధకుడైన వాడు అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి సాధన చెయ్యాలి. చెట్టు పెద్దదైన తర్వాత దానికి ఏనుగునైనా కట్టివేయచ్చు, కానీ మొక్క లేతదైతే దానిని పశువులు సులభంగా తినేస్తాయి కదా. సుప్రసిద్ధుడైన కేశవచంద్రసేను తన అనుచరులతో సహా ఒకసారి దక్షిణేశ్వరం వచ్చి శ్రీరామకృష్ణుల సాంగత్యంలో చాలాసేపు గడిపాడు. రాత్రి 10 గంటలైంది. కేశవుని అనుచరులకు ఆ రాత్రి అక్కడే గడపాలని ఉంది. గురుదేవులు కూడా అందరినీ ఆ రాత్రి అక్కడే ఉండమని కోరారు. కానీ కేశవుడు మాత్రం, కాదండి, నేను ఈ రాత్రి వెళ్ళక తప్పదు, నాకు చెయ్యవలసిన పని కొంచెం మిగిలి ఉంది అన్నాడు. అప్పుడు శ్రీరామకృష్ణులు, అదేమిటి, నీ చేపల బుట్ట దగ్గర లేకపోతే నీకు నిద్ర పట్టదా ఏమిటి? ఒక కథ చెప్తా విను అని ఈ కథను చెప్పారు. ఒకసారి ఒక బెస్తపడుచు చేపలమ్మడానికి పట్నం వచ్చింది. చేపలన్నీ అమ్ముడుపోయేసరికి
చీకటి పడింది. ఆ చీకటిలో తన గ్రామానికి తిరిగి వెళ్ళలేక ఆ రాత్రి గడపడానికి తన స్నేహితురాలింటికి వెళ్ళింది. ఆ స్నేహితురాలు ఒక పూల వ్యాపారి. ఈమె ఈ బెస్తపడుచును పూలు ఉంచిన గదిలో పడుకోబెట్టింది. కానీ ఆ పూల పరిమళం వల్ల బెస్తవనితకి చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆ పూల వ్యాపారి ఆమె అవస్థను కనిపెట్టి, అదేంటమ్మా అటు ఇటు దొర్లుతున్నావు, నిద్ర పట్టడం లేదా అని అడిగింది. ఆ బెస్తవనిత, కారణమేమిటో తెలియడం లేదమ్మా, బహుశా ఈ పూల కంపు వల్లనే నాకు నిద్ర పట్టడం లేదు కాబోలు. దయచేసి నా చేపల బుట్ట కాస్త తెచ్చి పెడతావా, అది దగ్గరుంటే నిద్ర పడుతుందేమో అన్నది. అప్పుడు ఆ స్నేహితురాలు ఆ చేపల బుట్ట తెచ్చి ఇచ్చింది. అప్పుడు ఆ బెస్తవనిత ఆ బుట్ట మీద నీళ్లు చిలకరించి ముక్కుకి దగ్గరగా పెట్టుకొని పడుకుంది. వెంటనే మైమరచి గురక పెడుతూ రాత్రంతా నిద్రపోయింది. సంసారం ఈ చేపల బుట్ట లాంటిది. ప్రాపంచికులు దాన్ని వదిలి ఉండలేరు. ఒకవేళ ఒక్కరోజైనా వదలవలసి వస్తే నిశ్చింతగా ఉండలేరు. అలవాట్ల ప్రభావం అటువంటిది. కేశవచంద్రసేను సుప్రసిద్ధ బ్రహ్మ సమాజ నాయకుడు, సాధారణ బ్రహ్మ సమాజ స్థాపకుడు కూడా. ఆయన గొప్ప వక్త. ఇంగ్లాండ్ మొదలగు పాశ్చాత్య దేశాలలో పర్యటించడమే కాక ఒక పత్రికను కూడా నడిపాడు. ఆయన తన రచనల ద్వారా పాశ్చాత్య లోకానికి, ఆనాటి యువకులకు శ్రీరామకృష్ణుల గురించి, వారి భావాలను గురించి పరిచయం చేశాడు. అనేకసార్లు గురుదేవుని సందర్శించి వారి బోధలు విన్నాడు. శ్రీరామకృష్ణుల పరిచయం కలిగిన తర్వాత కేశవచంద్రసేన్ యొక్క అభిప్రాయాలలోనూ స్వభావంలోనూ చాలా మార్పు కనిపించింది. 104వ కథ సమాప్తం. 105వ కథ ప్రాపంచిక వాసనలే అనర్థాలకు మూలం. విజయకృష్ణ గోస్వామి చాలా రోజులు గయక్షేత్రంలో ఏకాంతవాసంలోనూ సజ్జన సాంగత్యంలోనూ గడిపి వచ్చాడు. వాటి ప్రభావం వల్ల కాషాయ వస్త్రాలు ధరించి ఉన్నత భావాలతో అంతర్ముఖుడై ఉన్నాడు. అతడితో గురుదేవులు ఈ విధంగా చెప్పారు. ప్రాపంచిక విధులు వాటితో పాటు ఆందోళనను, చికాకును తెస్తాయి. భాగవతంలో అవధూతకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పబడింది. వాటిలో గద్ద ఒకటి. ఆ కథ చెప్తా విను. ఒక ఊరిలో ఒకరోజు కొంతమంది బెస్తలు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద రివ్వున క్రిందికి వచ్చి ఒక చేపను తన్నుకుపోయింది. గద్ద నోటిలో చేప కనబడేసరికి కాకులు గుంపులు గుంపులుగా కావు కావుమని గోల పెడుతూ దాన్ని వెంటపడ్డాయి. ఆ గద్ద ఎటు పోతే కాకులు కూడా అటే ఎగిరాయి. తూర్పుకు వెడితే తూర్పుకు, పడమరకు వెడితే పడమరకు, ఉత్తరం వైపు పెడితే ఉత్తరం వైపు వెంబడించాయి. గద్ద దక్షిణం వైపు ఎగిరితే అవి కూడా దక్షిణం వైపు తరుముతూ వెళ్ళాయి. అటు ఇటు ఎగురుతున్న గందరగోళంలో గద్ద నోటిలో నుంచి చేప జారి కింద పడిపోయింది. తక్షణమే కాకులన్నీ గద్దను వదిలి చేప కోసం పరిగెత్తాయి. ఈ విధంగా చికాకులో నుండి బయటపడిన ఆ గద్ద ఓ చెట్టు కొమ్మ మీద వాలి నిశ్చింతగా ఇలా ఆలోచించింది. ఛీ, ఈ నికృష్టమైన చేప ఇన్ని అనర్థాలకి మూలం. అది వదిలిపోయేసరికి నాకు మనశ్శాంతి లభించింది. ఈ కథ చెప్పి గురుదేవులు విజయుడి వైపు చూసి, ఎంతవరకైతే మనుష్యుని వద్ద ఆ చేప అనే ప్రాపంచిక వాసనలు ఉంటాయో అంతవరకు అతడు అనేక కష్టాలు పడుతూ వాటి వల్ల ఎంతో ఆందోళన, అశాంతి చెందుతాడు కదా. ఎప్పుడు తన కోరికలను వదిలిపెడతాడో ఆ క్షణం నుండే అతడు ఆత్మశాంతిని అనుభవిస్తాడు. స్వార్థం లేకుండా పనిచేయడం మంచిదే కానీ తెలియకుండా ఎక్కడి నుండో స్వార్థం లోనికి ప్రవేశిస్తుంది, మనిషిని కష్టాల్లో పడేస్తుంది. కానీ ఆధ్యాత్మిక సాధన చేసి భగవత్ సాక్షాత్కారం పొందినవాడు సులభంగా నిస్వార్థ సేవ చేయగలుగుతాడు, కష్టాల పాలు అవ్వకుండా ఉంటాడు, ఇతరులకు నిజంగా మేలు చేయగలుగుతాడు అన్నారు. 105వ కథ సమాప్తం. 106వ కథ వితండవాదం పనికిరాదు. డాక్టర్ మహేంద్రలాల్ సర్కారుకు భగవంతుని అవతారాల మీద నమ్మకం లేదు. పంచభూతాలతో నిర్మితమైన శరీరంలో భగవంతుడు అవతరించడని ఆయన విశ్వాసం. గిరీష్ చంద్రబోసు, ఈశానచంద్ర చక్రవర్తి, డాక్టరు
వాద డాక్టర్ వాదాన్ని ఖండిస్తూ మాట్లాడారు. ఈశానుడు అవతారాల గురించి చెబుతూ, డాక్టర్ గారు, మీరు భగవంతుడు అవతారం ఎత్తుతాడని ఎందుకు నమ్మరు? భగవంతుడు అనేకమైన రూపాలను సృష్టిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు ఆకారం ఉన్నదని, ఆకారం లేని మనస్సును సృజించాడు కాబట్టి ఆయనకు ఆకారం లేదని మీరు ఇప్పుడే కదా అన్నారు. అంతేకాక భగవంతుడికి అన్నీ సాధ్యమే అని మీరే క్షణం క్రితం అన్నారు కదా అని డాక్టర్ సర్కార్తో తర్కించాడు. గురుదేవులు మధ్యలో కల్పించుకుని, ఈశాన్, ఆయన దాన్ని అంగీకరించడు. ఎందుకంటే ఆయన చదివిన శాస్త్రంలో భగవంతుడు అవతారం ఎత్తుతాడని చెప్పలేదేమో అని చమత్కారంగా నవ్వుతూ, ఒక కథ చెప్తా వినండి అన్నారు. ఒకసారి ఒకడు తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. వాడు వెళ్ళే దారిలో ఒక ఇల్లు కూలడం చూశాడు. ఆ విషయం ఆ స్నేహితునికి చెప్తూ, నేను వస్తుంటే దారిలో అకస్మాత్తుగా ఒక ఇల్లు పెద్ద శబ్దంతో కూలిపోయిందిరా అన్నాడు. అతడి స్నేహితుడు ఆంగ్ల విద్యా విధానంలో చదువుకున్నవాడు. అందువల్ల తన స్నేహితుని మాటను విశ్వసించకుండా, ఉండు వార్తాపత్రికలో ఈ విషయం పడిందేమో చూడని అని దినపత్రికను తీసి ఈ మూల నుండి ఆ మూల వరకు తిరగేసి చూశాడు. ఇల్లు కూలిన విషయం ఆ పత్రికలో ఎక్కడా కనిపించలేదు. అందువల్ల వాడు మిత్రునితో, నేను నీ మాటను నమ్మన్రా, ఈ విషయం పత్రికలలో ఎక్కడా రాలేదు, కావాలంటే నీవే చూడు అని పత్రికను ఇస్తూ, నీ మాట శుద్ధ అబద్ధం అని ఆ విషయాన్ని తోసేశాడు. తనకు తెలిసింది మాత్రమే సర్వం అని తలుస్తూ, కంటితో చూచిన దానినే కాదని వితండంగా వాదించే వాళ్లతో మాట్లాడి వాళ్లను నమ్మించడం ఎలా అని గురుదేవులు ఈ కథ ద్వారా నేటి ఆంగ్ల విద్యా ప్రాభవాన్ని చమత్కారంగా తెలియజేశారు. 106వ కథ సమాప్తం. 107వ కథ సంసార బంధం భ్రాంతి మాత్రమే. ఒక శిష్యుడు గురువుగారితో, స్వామి, నా భార్య నన్నెంతో ప్రేమగా చూస్తుంది, ఆమె కోసమే నేను ఈ సంసారాన్ని వదల్లేకుండా ఉన్నాను అని చెప్పాడు. ఆ శిష్యుడు హఠయోగాన్ని అభ్యసించాడు. గురువుగారు ఆ శిష్యుడికి ఒక కిటుకు చెప్పి నిజంగా అతడి భార్య అతడిని ఎంతవరకు ప్రేమిస్తున్నదో పరీక్షించమన్నాడు. ఒకరోజు ఆ శిష్యుని ఇంటిలో నుండి ఏడుపులు పెడబొబ్బలు వినబడ్డాయి. ఇరుగు పొరుగు వారంతా సంగతేమిటో తెలుసుకోవడానికి అక్కడికి చేరుకున్నారు. హఠయోగి హఠంలో కూర్చుని ఉన్నాడు. అతడి అవయవాలన్నీ బిగుసుకుపోయి ఉన్నాయి. శ్వాస ఆడడం లేదు. వచ్చిన వాళ్ళంతా అతన్ని పరీక్షించి చనిపోయాడని నిర్ధారణ చేశారు. భార్య నేల మీద పడి దీనంగా ఏడుస్తూ, అయ్యో, నాకెంత కష్టం వచ్చి పడింది, నేనెలా బతుకును, అయ్యయ్యో, నాకు ఈ కష్టం వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని వాపోతున్నది. ఈ లోపల బంధువులు, స్నేహితులు శవాన్ని తీసుకుపోవడానికి ఒక మంచం తెచ్చారు. కానీ వారికి ఒక చిక్కు సమస్య ఎదురైంది. అతడి శరీరం కొయ్యబారి మెలికలు తిరిగిపోవడం వల్ల దానిని గుమ్మంలో నుండి తీసుకుపోవడానికి వీల్లేకపోయింది. ఇంతలో ఒక పొరుగువాడు గొడ్డలి తెచ్చి గుమ్మాన్ని నరకడం ప్రారంభించాడు. ఒక్క గొడ్డలి వేటి పడిందో లేదో, ఏడుస్తూనే హఠయోగి భార్య గుమ్మం వద్ద పరిగెత్తుకొని వచ్చి, అయ్యా, ఇదేం పని అని అడిగింది. దానికి ఆ పొరుగువాడు, అమ్మా, శవం గుమ్మంలో నుంచి పట్టడం లేదు, అందువల్ల ద్వారబంధాన్ని కొంచెం చెక్కుతున్నాను అన్నాడు. ఆమె వెంటనే, అయ్యా, దయచేసి ఆ పని చేయకండి, ఇప్పుడు నేను విధవరాల్ని, నా దిక్కు చూసే వాళ్ళెవ్వరూ లేరు, ఈ చిన్నపిల్లల్ని పెంచాల్సిన బాధ్యత కూడా నా నెత్తిన పడింది, మీరు ఈ గుమ్మాన్ని పాడు చేస్తే ఇంకో దాన్ని పెట్టించుకోగలనా? ఆలోచించండి నాయనలారా, చావు ఎవరికైనా తప్పదు కదా, పోయిన నా భర్త ఎలాగూ బతికిరాడు, కాబట్టి ఆయన కాళ్ళు చేతులు నరికి శవాన్ని బయటకు తీసుకొని పోండి అని చెప్పి ఏడ్చింది. భార్య చెప్పే ఆ ములుకుల వంటి పలుకులు విని హఠయోగి దిగ్గున లేచి నిలబడ్డాడు. వాడు భార్య వైపు తిరిగి, ఛీ దుర్మార్గురాల, నా కాళ్ళు చేతులు నరికిస్తావుటే అని చెప్పి తక్షణమే సంసారాన్ని వదిలి సన్యసించి గురువుగారిని అనుసరించి వెళ్ళిపోయాడు. కాబట్టి సంసార బంధం అంతంత మాత్రమే. ఎంత వాడైనా తన వాళ్లను గురించి అలాగే తలుస్తాడు, కానీ నిజంగా ఈ ప్రేమ అంతా భ్రాంతి మాత్రమే అని ఈ కథను యువకుడైన నరేంద్రునకు గురుదేవులు చెప్పారు.
107వ కథ సమాప్తం. 108వ కథ భగవంతుడొక్కడే నిజంగా నీవాడు. నేను నాది అనేది అజ్ఞానం. నిజమైన జ్ఞానం కలిగితే భగవంతుడే సర్వము చేస్తున్నాడని, నిజానికి అతడే మన సొంతవాడని, ఈ వస్తు వాహనాలు బంధువులు మొదలైనవన్నీ అతడికి చెందినవేనని తెలుస్తుంది. అజ్ఞానం వల్ల అంతా నా వల్లనే జరుగుతున్నదని, నేనే చేస్తున్నానని, ఈ గృహారామాలు వస్తువాహనాలు సిరి సంపదలు బంధుమిత్రులు అన్నీ నావేనని అనిపిస్తుంది. ఈ విషయాలను ఒక గురువు తన శిష్యుడికి బోధించి, నాయనా, ఈ ప్రపంచంలో నీది అనేది ఏదీ లేదు, అంతా అశాశ్వతం. అందువల్ల వీటన్నిటి యందు మమకారం వదిలి నాతో రా పోదాం అని చెప్పాడు. అప్పుడు ఆ శిష్యుడు, స్వామి, నా తల్లి తండ్రి భార్య నన్నెంతో ప్రేమిస్తున్నారు, వారిని ఎలా వదిలిపెట్టి రాగలను అని ప్రశ్నించాడు. గురువుగారు వెంటనే, నాయనా, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ ప్రేమలో నేను నాది అనే భ్రాంతి ఉంది. ఆ భ్రాంతి నీ మనస్సు వల్లనే కలుగుతున్నది. నీకొక కిటుకు చెప్తాను, అది చేస్తే నీవు నావారు అని అనుకునేవారు నిన్నెంతవరకు ప్రేమిస్తున్నారో నీకే తెలుస్తుంది అని చెప్పి శిష్యుడికి ఒక మాత్ర ఇచ్చి, నీవు ఇంటికి వెళ్ళి ఈ మాత్ర వేసుకో. దాని ప్రభావం వల్ల నీవు చచ్చినట్లుగా పడుంటావు, కానీ నీ చుట్టూ జరుగుతున్నదంతా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఎవరేం మాట్లాడుతున్నా నీకు వినబడుతుంది. అంతేకాక ఆ సమయంలో నేను కూడా మీ ఇంటికి వస్తాను, భయపడకు అని చెప్పి పంపాడు. శిష్యుడు గురువు చెప్పినట్లు చేసి ఒక శవంలాగా పడిపోయాడు. ఇల్లంతా ఏడ్పులతో పెడబొబ్బలతో నిండిపోయింది. అతడి తల్లి భార్య దగ్గర బంధువులు నేల మీద పడి ఏడుస్తున్నారు. ఇంతలో అక్కడి గురువుగారు ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అని ప్రశ్నించాడు. అయ్యా, నా కొడుకు చనిపోయాడు అని అతడి తల్లి ఏడుస్తూ బదులు చెప్పింది. ఆ బ్రాహ్మణుడు నాడిని పరీక్షిస్తున్నట్లుగా అతడి చెయ్యి పట్టుకొని చూసి, భయం లేదు, ఇతడు బతికే ఉన్నాడు, ఇది ఒక రకమైన జబ్బు, ఈ జబ్బుకు నా దగ్గర ఒక మందు ఉంది అని తన సంచిలో నుండి ఒక మాత్రను బయటకు తీశాడు. ఇది చూసి అంతా సంతోషపడ్డారు. ఒక్కసారిగా స్వర్గమే వారింటికి నడిచి వచ్చినట్లున్నది. ఆ బ్రాహ్మణుడు ఇంకా ఇలా చెప్పాడు, మీకో సంగతి చెప్పడం మరిచాను. ఈ మందు నీళ్ళల్లో వేసి కరిగించి ముందుగా ఎవరో ఒకరు కొంచెం తాగి మిగిలింది ఆ రోగికి ఇవ్వాలి. దానివల్ల రోగి బతికి బయటపడతాడు, కానీ ముందు తాగినవాడు మాత్రం మరణిస్తాడు. ఇక్కడ చూస్తే నాకు ఇతడికి ముఖ్యమైన తల్లి భార్య కనిపిస్తున్నారు. వాళ్లలో ఎవరో ఒకరికి ఈ మందు తాగడానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. ఈ మాటలు వినేసరికి ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది. అప్పుడు అతడి తల్లి, నాయనా, మాది చాలా పెద్ద కుటుంబం, నేను చచ్చిపోతే ఈ సంసారాన్ని చక్కదిద్దే వాళ్ళు ఎవరున్నారా అని సందేహిస్తున్నాను అని చెప్పి ఆలోచనలో పడిపోయింది. తర్వాత అప్పటి వరకు తన దురవస్థకు వెలిపిస్తున్న భార్య అందుకొని, అయ్యా, మానవులంతా చివరకు ఏ దారి పడతారో ఆ దారే నా భర్త ఇప్పుడు పట్టాడు. నాకిద్దరు పసిపిల్లలున్నారు, నేను కూడా పోతే వాళ్ళని ఎవరు పోషించి పెద్ద చేస్తారు అని అన్నది. ఈ మాటలన్నీ శిష్యుడు వింటున్నాడు. ఇంతలో గురువుగారు ఇచ్చిన మాత్ర ప్రభావం తగ్గిపోయింది. తన వారని అనుకునేవారు నిజంగా తన వారు కారని తెలిసి వచ్చింది. దిగ్గున మంచం మీద నుంచి యువతలకు దూకి గురువుగారికి నమస్కరిస్తూ, స్వామి, మనమిక వెడదాం, నేను మిమ్మల్ని అనుసరిస్తున్నాను అని గురువు వెంట వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇద్దరూ నడిచిపోసాగారు. అప్పుడు గురువుగారు అతడితో, నాయనా, నీ వాడని చెప్పుకునేవాడు నిజంగా ఒకడున్నాడోయ్, అతడే భగవంతుడు అని చెప్పాడు. కాబట్టి మానవుడు పరమాత్ముడొక్కడే తన వాడని నమ్మి ఆయన పాదపద్మాలయందు భక్తి ఏ విధంగా కలుగుతుందో తెలుసుకొని ఆ విధంగా నడుచుకోవాలి. నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నావు కదా, అదంతా మూన్నాళ్ల ముచ్చటే, దానిలో సారం అనేది లేదు అని గురుదేవులు షిరిడీ నుండి వచ్చిన ఒక బ్రాహ్మణ పండితునితో మాట్లాడుతూ ఈ కథ చెప్పారు.
108వ కథ సమాప్తం. 109వ కథ అహంకారం వల్లనే కష్టాలన్నీ. శ్రీరామకృష్ణులు ఒకసారి సింధీ బ్రహ్మ సమాజ ఉత్సవాన్ని తిలకించడానికి వెళ్ళారు. అనేక విషయాలు ముచ్చటించిన తర్వాత విజయుడు గురుదేవుల సమక్షంలో సభావేదిక మీదికి వెళ్ళి కార్యక్రమాన్ని నడపడానికి సందేహించి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చి ఆయన అనుజ్ఞ కోరాడు. అప్పుడు గురుదేవులు, నేను బోధిస్తున్నాను, మీరు వినండి అనే తుచ్చమైన అహంభావం లేకుండా నీ కార్యక్రమాన్ని నడపడం మంచిది. అహంకారం ఉన్నంత వరకు మానవుడు జ్ఞానాన్ని కానీ ముక్తిని కానీ పొందలేడు అన్నారు. ఆవుదోడను చూడు, అది అంబా అంబా అని అరుస్తుంది. అంబా అంటే నేను నేను అని అది అరుస్తుందన్నమాట. దీనితో దాని కష్టాలు ప్రారంభమవుతాయి. అది పెరిగి పెద్దయిన తర్వాత దానిని కాడికి కట్టి ఎండల్లో వానల్లో దున్నిస్తారు. తర్వాత కసాయివాడు దాన్ని చంపి తోలు తీస్తాడు. ఆ తోలుతో చెప్పులు చేస్తారు. అంతేకాక ఆ తోలుతో డోళ్లు కూడా తయారు చేసి నిర్దాక్షిణ్యంగా కర్రలతో బాత్తారు. అప్పటికైనా దాని దౌర్భాగ్యం తొలుగుతుందా? తొలగదు. చివరికి దాని పేగులు తీసి దూదిని ఏకే యంత్రానికి కడతారు. ఇక అప్పుడది తుహు తుహు, నువ్వు నువ్వు అంటుంది. అప్పటికి కానీ అది కష్టాల నుండి బయటపడలేదు. ఇక అది అంబా అనడం మాని తుహు అని మాత్రమే అంటుంది. ఈ తుహు అన్న శబ్దానికి, ఓ దేవా, చేసేవాడి నీవు, నేను కాదు, నేను కేవలం ఒక యంత్రాన్ని మాత్రమే, నీవో దానిని నడిపేవాడివి, సమస్తము నీవే అని భావం. ఈ కథ విజయుడికి చెప్పి, అసలు అహంకారాన్ని కలిగించేది ఏది? జ్ఞానమా అజ్ఞానమా? వినమ్రశీలుడైన వాడికే జ్ఞానం లభిస్తుంది. నీరు పల్లపు ప్రదేశంలో నిలుస్తుంది కానీ ఎత్తైన ప్రదేశంలో నిలుస్తుందా? అక్కడ నుండి కిందికి దూకుతూ ప్రవహిస్తుంది కదా అని ముగించారు. ఈ కథనే ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు చెప్పి, జ్ఞానం పొందిన తర్వాత కూడా ఈ నేను అనే భావం తలెత్తుతుంది. అది ఎక్కడ నుండి తలెత్తుతుందో ఎవ్వరికీ తెలియదు. ఒకడు కలలో పెద్ద పులిని చూసి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. మెలకువ వచ్చినా గుండెల్లో దడగానే ఉంటుంది. అందువల్ల మన కష్టాలన్నీ ఈ నేను అనే అహంకారం వల్ల వచ్చినవే. సమాధి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నేను నశిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ తలెత్తుతుంది. కానీ సామాన్యుల విషయంలో ఈ నేను అనేది ఎప్పుడూ కనిపించకుండా పోనే పోదు అని విపులీకరించారు. ఇదే కథను గురుదేవులు ప్రతాపచంద్ర మజుందారుకు చెప్పి, ఓ దేవా, నేను కర్తను కాదు, నీవే కర్తవు, నేను యంత్రాన్ని, నీవు యంత్రం నడిపేవాడివి అని భావించినప్పుడే ఈ అహంకారజనితమైన సాంసారిక బాధలన్నీ అంతరిస్తాయి. అహంకార విముక్తి అప్పుడే కలుగుతుంది. ఆ విముక్తి పొందిన దేహదారి ఇక ఈ ప్రపంచంలో జన్మించనక్కర్లేదు అని వివరించారు. 109వ కథ సమాప్తం. 110వ కథ అహంకారమే సర్వనాశనానికి కారణం. ఒక శిష్యుడికి తన గురువు మీద అఖండమైన విశ్వాసం ఉండేది. ఆ గురువు నామాన్ని జపిస్తూ నీటి మీద నడిచి ఏకంగా నదిని దాటి వెళ్ళిపోయాడు. ఇది చూసి ఆ గురువు ఆశ్చర్యపోయాడు. నా పేరులోనే ఇంత మహత్తు ఉంటే ఇక నేనెంత గొప్పవాడినో అని అనుకున్నాడు. మర్నాడు ఆ గురువు కూడా నదిని దాటడానికి ప్రయత్నించాడు. నేను 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 అని జపం చేస్తూ నీటి మీద అడుగుపెట్టాడు. అయితే అడుగు పెట్టడంతోనే నీటిలో మునిగిపోయాడు. పాపం ఈ నిర్భాగ్యుడికి ఈత కూడా రాదు. విశ్వాసం అద్భుతమైన మహత్కార్యాలను సాధించగలదు. గర్వం, అహంకారం నాశనాన్ని కొనిచేస్తాయి. 110వ కథ సమాప్తం. 111వ కథ గర్వం కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుంది. ఏవో కొన్ని పుస్తకాలు చదివినంత మాత్రాన మనిషికి గర్వం తొలగిపోదు. ఒకసారి నేను కాళీకృష్ణ ఠాగూర్తో భగవంతుడి విషయాలు మాట్లాడాను. వెంటనే అతడు నాతో, నాకు అవన్నీ తెలుసు అని చెప్పాడు. నేను అతనితో, ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాడు దాని గురించే గొప్పలు చెబుతూ కూర్చుంటాడా? ఒక పెద్ద మనిషి తాను పెద్ద మనిషిని అని అందరితో చెప్పుకుంటూ తిరుగుతాడా అన్నాను. గర్వం ఎలా కళ్ళు నెత్తికెక్కేలా చేస్తుందో చూడండి. దక్షిణేశ్వరంలో ఆలయాన్ని ఊడ్చే పని మనిషి ఉండేది.
ఆమెకు ఎంత గర్వమో! ఏవో 4 నగలు పెట్టుకున్నానని మిడిసిపడుతూ ఉండేది. ఒకరోజు ఆమె నడుస్తున్న దారిలో కొందరు అడ్డుగా వచ్చారు. ఏయ్ తప్పుకోండి అని వాళ్ళ మీద అరిచింది. ఒక పని మనిషి కనుక ఆ విధంగా అరిచేటట్టయితే ఇంక మిగిలిన వారి గర్వాన్ని గురించి చెప్పేదేముంది అని గురుదేవులు వ్యాఖ్యానించారు. ఇటువంటి గర్వాన్నే వర్ణిస్తూ హృదయుడు గురుదేవులని వదిలి వెళ్లే ముందు ఏం జరిగిందో వివరించారు. హృదయుడు గర్వంతో కన్నుమిన్ను కానక ప్రవర్తించడం ప్రారంభించాడు. సూటిపోటి మాటలతో నన్ను బాధించేవాడు. అయినదానికి కానిదానికి అరుస్తూ మితిమీరి ప్రవర్తించాడు. అందుచేతనే ఇక్కడి నుంచి అతడు వెళ్ళిపోవలసి వచ్చింది. సత్వగుణం ఉన్నవారు ఆ కేకలను సహించరు. దూరంలో పిడుగుపడితే ఇంటి కిటికీ గడియలు చప్పుడు చేస్తాయేమో కానీ ఇంటిలోని వస్తువులు కదలవు కదా అని గురుదేవులు సాధువుల సాంగత్యంలో మన ప్రవర్తన ఎలా ఉండాలో తెలియచెప్పారు. 111వ కథ సమాప్తం. ఓం సాయిరామ్.